దాడి దేశం మొత్తం కూడా విస్తుపోయి చూసింది. నిన్న జరిగినటువంటి దాడిలో చంపబడ్డవాడు కానీ చంపినవాడు కానీ ఇద్దరికీ కూడా ఎటువంటి ద్వేషం కానీ వైషమ్యం కానీ లేని పరిస్థితి. కేవలం ఒక మతం ఆధారంగా నిన్న చేసినటువంటి దాడి సభ్య సమాజం ఒక్కసారిగా తలదించుకుంది. ఇంత డెవలప్ అయినటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా ఇంత అభ్యుదయం వైపు పరిగెడుతున్న రోజుల్లో ఒక మత ప్రాతిపదికన మనుషులను ఐడి కార్డులు చెక్ చేసి చంపారంటే ఇది ఏ రకమైనటువంటి పరిస్థితులు దారితీస్తూ ఉంది? సమాజంలో ఇటువంటివి ఎంత విద్వేషపూరిత వాతావరణాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా భారత ప్రభుత్వం జరిగినటువంటి దాడికి దేశం మొత్తం కూడా ఈరోజు ముక్తకంఠంతో ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జరిగినటువంటి దాష్టికం పైన ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా భారతదేశ ప్రజలందరూ, రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో ఖండించి ఈ నిరసన తెలియజేసి బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేలాగా ఎవరైతే దాడి చేశారో ఆ ఉగ్రవాదులందరినీ పట్టుకొని భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే ఉలిక్కిపాటుకు గురయ్యేలాగా ప్రతీకారం తీర్చుకోవాలని ఈరోజు నందిగామలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ వారికి చనిపోయిన కుటుంబాలకు మేము సంఘీభావం తెలియజేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం.